గవర్నమెంట్ ఫండ్ కూడా వద్దు, సెంట్రల్ది వద్దు, స్టేట్ది వద్దు. ఇలా ఉన్నారు పంజాబ్ వాళ్ళు. 60,000 కోట్లు డిమాండ్ చేసింటే మన పిఎం నరేంద్ర మోడీ గారు 2 days అదే షంఘై కార్పొరేషన్ది మీటింగ్ ఉండింది కదా, బ్రిక్స్ వరల్డ్ లీడర్స్, మన ఈస్ట్ పార్ట్ మొత్తము 2 days తర్వాత మోడీ గారు మన ఇండియాకి వచ్చిన తర్వాత ది ఫస్ట్ మీటింగ్ ఎక్కడికి రావాలి? ఎమర్జెన్సీ, నేషన్ ఎమర్జెన్సీ ఫస్టా లేకంటే పర్సనల్ ఇష్యూస్ ఫస్టా? మనము ఒక మంచి ఉన్నత పదవిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయ్యి కూడా మన దేశ ప్రజలు మొత్తం స్టేట్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అట్లే వర్షం పడి ఎలాంటి తుఫాన్ వచ్చిందంటే మొత్తం 23 జిల్లాలు కొట్టుకొని వెళ్ళాయి. 4 లక్షల మంది దీని ద్వారా ఇబ్బందుల్లో ఉన్నారు. ఊర్లు కొట్టుకొని పోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో మన మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ పంజాబ్ని రెస్క్యూ చేయాలా లేకంటే ఏమో అన్నారని చెప్పి ప్రెస్ మీట్ పెడతారా? ఎవరైనా బుద్ధి ఉండాలి కొంచెమైన ప్రధానమంత్రికి. నాకైతే చాలా బాధ అనిపించింది. అంతమంది పశువులు అయితే గోమాత పశువులకి అంత ఇదిగా అంటారు కదా, పశువులు పడి చనిపోయాయి. అలాగే పశువులు వదలండి, మనుషులు 40 మంది చనిపోయారు. 3.5 లక్షల మంది వరద బాధితులు ఉన్నారు. వాళ్ళని చూడకుండా అతనికి ఎవరో పర్సనల్గా ఏమో అన్నారని చెప్పి మీటింగ్ పెట్టుకుంటే ఎవరు బాధితులు? ఎంత మాత్రం గవర్నమెంట్ వేరేగా అయితే మన డెమో కంట్రీ ఎప్పుడు అవుతుంది? స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటే ఏమి సెంట్రల్ నుంచి ఫండ్ రిలీజ్ చేయాలా లేదండి? మీరన్నా చెప్పండి ఒకసారి. ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. నేనైతే ఈ విషయంలో మాత్రం మన నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి విరుద్ధంగా ఉన్నాను. నాకైతే చాలా వరకు కోపం వచ్చిందనమాట. సరే, ఇప్పుడు అక్కడ ఒకటి పంజాబ్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఈ ప్రభావితమైంది ఈ ఫ్లడ్ ఎఫెక్ట్. తర్వాత బీహార్లో ఎంత ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందో తెలుసా మీకు? ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ వేరే పార్టీ ఉన్నా కూడా సరే, పార్టీల వరకే మన ద్వేషాలు, అంతే కానీ ప్రజల దగ్గరికి వస్తే చెప్తున్నాను చూడండి, ప్రజల దగ్గరికి కానీ మీరు రాజకీయాలు చూపిస్తే ఎప్పుడు కోలుకోలేరు. మీరు చెప్తున్నా ప్రజలు ఫస్ట్, ప్రజలు కాకపోతే అక్కడ వేరే గవర్నమెంట్ ఉండొచ్చు. అయితే ఏమి ప్రెసిడెంట్ మన ఇండియాలో పార్ట్ కూడా, అది కూడా పంజాబ్ కూడా మన ఇండియాలోనే ఒక పార్ట్ కదా. ఇప్పుడు చూడండి, ఏ గవర్నమెంట్ది వాళ్ళు అవసరం తీసుకోవడం లేదు. ఓన్లీ సెలబ్రిటీస్, తర్వాత పంజాబ్ స్టార్స్, పంజాబ్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ ఇవన్నీ కలిసి పంజాబ్ వెల్ఫేర్ ట్రస్ట్, కొన్ని రిలీజియస్ ట్రస్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కలిసి పంజాబ్ని వాళ్ళే కాపాడుకుంటున్నారు. గవర్నమెంట్ ప్రశ్నించే హక్కు నాకుంది కాబట్టి నేను ఈ గవర్నమెంట్కి సవాల్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు చైనా ట్రిప్ వెళ్ళేసి వచ్చిన తర్వాత షంఘై కార్పొరేషన్కి ఫస్ట్ మన ఏదైతే మ్యాండేటరీ అత్యవసరమైన విషయం ఉందో దాని గురించి మాట్లాడాలి. కానీ ఎవరో ఏమో అనేసారని చెప్పి దాని గురించి మీటింగ్ గంటలు 1.5 గంట 2 గంటలు మాట్లాడారు. ఆ మీటింగ్ చూసుకుంటూ ఉంటారు. ఎవరైనా చంద్రబాబు గారు వెళ్ళారు ఇంటికి, ఊరికి, వీధికి వెళ్ళి, గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏవేవి సదుపాయాలు కావాలో అవన్నీ అందించారు. అలా అందించకంటే ఎందుకండి ప్రభుత్వం? నాకైతే ఇదే, మీ యొక్క ఒపీనియన్ ఏమో నా కింద కమెంట్ డౌన్ చేయండి. నాకైతే ఈ విషయం మీద అయితే చాలా వరకు కోపం అయితే వచ్చింది. అలాగైతే నాకు కోపం రాలేదు. సరే, హోప్ ఫస్ట్ పంజాబ్ అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడ్డారు కూడా. ఇప్పుడు కూడా నాకైతే చాలా బాగా నమ్మకం ఉంది. చాలా బాధాకరమైన విషయం అయితే కలుగుతుంది. ఐ హోప్ బిరిబిరిన్న అట్లయితే పంజాబు, బీహార్, కోల్కత్తా, తర్వాత వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ కోలుకోవాలని అయితే నా మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను.